నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ పెట్టుకునే అంశాలు మనం ఈ 2 రోజులుగా వింటున్నాం, చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే అంశంపై మాతో మాట్లాడడానికి ఉండవల్లి అనుష గారు. నమస్తే మేడం. నమస్తే సురేంద్ర గారు. మేడం, మన ప్రెస్ మీట్ కానీ మీడియాను అడ్రస్ చేసిన సత్యనపల్లిలో భాగంగా కానీ కొన్ని కొన్ని అంశాలు మీరు ఏ విధంగా చూస్తారు మేడం? అంటే వాటికి మీరు ఒక టీడీపీ అభిమానిగా మీరు ఏ విధంగా స్పందిస్తారు వాటి? సార్ నమస్తే అండి. జనరల్గా టీడీపీ అభిమానిగా కాదు కానీ ఒక సామాన్య ప్రజల తరపున నుంచి చూసిన జగన్మోహన్ రెడ్డి అంత లేకి నాయకుడు నాకు తెలిసి ఆ, ఇంకొక జనరేషన్ లో పుట్టడేమో అనిపిస్తుంది. అంటే ఈ త ఇంకొక తరంలో అలాంటి కైండ్ ఆఫ్ లేకి నాయకుడు అనే ఒక ముద్ర ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి వేయచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్ రాకపోవచ్చు ఇలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని ఒక రిసెంబ్లెన్స్ గా చూపించవచ్చు. ఇలాంటి వాడు ఒకప్పుడు ఉన్నాడురా. మనం చెప్పుకుంటాం కదా, గతంలో హిట్లర్ గురించో లేకపోతే పాబ్లో ఎస్కోబార్ గురించో ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కదా. సో అలాంటిది ఈ జనరేషన్ లో ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ నడుపుతున్న, ఈ దశాబ్ద కాలంగా నడుపుతున్న పాలిటిక్స్ లో హీఈస్ ద రిఫరెన్స్. వన్ ఆఫ్ ద వరస్ట్ పొలిటీషియన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ కింద చూపించుకునే పరిస్థితుల్లో అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అసలు సార్ చెప్పండి. అంటే ఇప్పుడు ఆ ప్లకార్డు పట్టుకున్న కార్యకర్త మరి ఏదైతే డైలాగ్ ఉందో అదొకటే కొంచెం ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ లో కానీ విన్ అవుతుంది. అతను మీ కార్యకర్తే, మీకు సభ్యత్వం ఉందని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అతను మా కార్యకర్త కాదు, అతను సభ్యత్వం లేదని చెప్పేసి టీడీపీ వైపు నుంచి జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ కూడా అతను మీ కార్యకర్తే, మీ మీద కోపంతోనే ఆ ఈ పుష్ప సినిమాలో డైలాగుతో ప్లకార్డు పట్టుకున్నారు, నరుకుతామని అంటున్నారు. ఏమో తప్పేముంది, అతనికి అంత ఆక్రోశం ఉందేమో అనే మాట అంటున్నారు. అంటే అది ఎవరి కార్యకర్త అయినా ప్రోత్సహించడం తప్పే. మీరేమంటారు? సార్ నేను ఒకటి చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళ అవసరానికి ఏ స్థాయికైనా దిగజారే కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి ఉంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే దేశంలోనే ఏ రాజకీయ పార్టీల్లో లేని ఒక విధానం తెలుగుదేశం పార్టీలో ఉంది. తన సొంత కార్యకర్తల్ని తమ బిడ్డల్లా చూసుకుని, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి ఇమీడియట్ గా ప్రమాద బీమా శాత ఏదైతే వస్తాయో దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో, అలా వాళ్ళకు ఒక భరోసా, వాళ్ళ బతుక్కి ఒక భరోసా, భవిష్యత్తుకు ఒక భరోసాని ఇస్తూ మేము ఎప్పుడు కూడా మెంబర్షిప్ డ్రైవ్ రన్ చేస్తాము. ఇన్సూరెన్స్ వాళ్ళకి క్లెయిమ్ అయ్యే విధంగా, రేపొద్దున పొరపాటున ఏమైనా వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ వర్క్ చేస్తుంది. ఇలాంటి ఒక విధానం ఈ దేశంలోనే ఏ పార్టీలోనూ లేదు, ఏ పార్టీలకి లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పే పేరుతోటి. ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఎప్పటి నుంచో నడుస్తున్న ప్రోగ్రామ్. లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆఖరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే దానికి 2 లక్షలు వస్తాయి కాబట్టి ఇన్సూరెన్స్ డబ్బు కోసం వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది, అంటే వాళ్ళ జెండా పైన ప్రేమ ఉండదు. సార్ నేను తెలుగుదేశం పార్టీ ప్రౌడ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పుకుంటాను సార్. నన్ను నాకు అంటే నా పార్టీ చెప్పని జెండా మొయ్యమంటే నేను మొయ్యను. సభ్యత్వం తీసుకోమంటే నాకు డబ్బులు వస్తాయి కదా అని నేను తీసుకోను. మా బ్లడ్లో ఉండదు అది. కానీ వైసీపీ బ్లడ్లో ఎలాంటివి ఉంటాయంటే, వాడికి డబ్బు వస్తే ఎంత పెట్టైనా తింటాడు, ఏదైనా చేయగలడు. వాడి యొక్క సిద్ధాంతాలని పక్కన పెట్టి ఏ పార్టీ జెండా అయినా, ఏ పార్టీ కండువా అయినా, లేకపోతే ఏ పార్టీ మెంబర్షిప్ అయినా తీసుకుంటాడు. ఈ ఇలాంటి వాళ్ళు ఒక టీడీపీ మెంబర్షిపే కదా సార్, నాకు తెలిసి జనసేన పార్టీ మెంబర్షిప్ తీసుకుంటారు, బీజేపీ మెంబర్షిప్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళందరూ పరాన్న జీవులు, ఏదైనా సరే తినేసి బతికేద్దాం అనుకునే వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాను సార్, నీ పార్టీ కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు అని మేము చూపిస్తున్నప్పుడు వాడు ఒక్కడే కాదు కదా ఫ్లెక్సీలు పెట్టుకునేది, వాడు ఒక్కడే కాదు కదా డైలాగులు రాసింది, సినిమా డైలాగులు రాసింది. చాలా మంది పట్టుకున్నారు అదే ఫ్లెక్సీని, అందరూ ఫోటోలు తీసుకున్నారు కదా. పల్నాడు నుంచే రాజారెడ్డి రాజ్యాంగం మొదలైద్దని చెప్తుంటే ఇవన్నీ సినిమా డైలాగులు అని చెప్తున్నావు కదా. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని ఒక క్వశ్చన్ చేస్తాను సార్. అదే సినిమాల్లో రేపులు చేస్తారు, నువ్వు వచ్చి సొసైటీలో, సమాజంలో రేపు చేస్తావా? సినిమాల్లో చేశారు కదా, నేను చేస్తే తప్పేంటంటావా? సరే ఎవరినైనా చూసామా సరే ఇట్లా చెప్పే నాయకుడిని? అందుకే అన్న, జగన్మోహన్ రెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ద వరస్ట్ పొలిటీషియన్ ఎవర్ ఇన్ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పి. సినిమాల్లో మర్డర్లు చేస్తాడు, బయటకు వచ్చి మర్డర్లు చేస్తాడా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తాలూకా
నైజం ఏంటి అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ యాక్టివిటీస్ చేసేది. క్రిమినల్ యాక్టివిటీస్ ఎవడైతే చేస్తాడో వాడిని ఇష్టపడతాడు జగన్మోహన్ రెడ్డి. క్లియర్గా ప్రెస్ మీట్లో కూడా అదే తెలుస్తుంది. ఇంక నువ్వేం నాయకుడు అయ్యా? నీ వెనకాల తిరిగే పనికి మళ్ళీ ఎదవలంతా కూడా గూండాలు, రౌడీ షీటర్లు, క్రిమినల్స్, లేకపోతే లేక్ బ్యాచ్ వీళ్ళే ఉంటారు తప్పించి సమాజంలో చదువుకున్నవాడు ఎవడైనా కానీ, బాధ్యతగా బతుకుదాం అనుకునేవాడు ఎవడైనా కానీ, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం అనుకునేవాడు ఎవడైనా కానీ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటాడా సార్? చెప్పండి, నిజం చెప్పండి. ఉండడు. మేడం అయితే ఇప్పుడు అతను వీళ్ళు చెప్పినట్టు తెలుగుదేశం కార్యకర్త అనుకున్నా కానీ, నాయకులకి తెలియకుండా కానీ, లోకల్ లీడర్స్ తెలియకుండా కానీ, ఇప్పుడు వచ్చి కార్యకర్తల గురించి మాట్లాడదాం. వీళ్ళు ఎవరు అరేంజ్ చేయకుండా వాళ్ళకై వాళ్ళు అంత ధైర్యంగా, అంటే గవర్నమెంట్ ఉంది, వేరే గవర్నమెంట్, అంత ధైర్యంగా కార్యకర్తలు ఆ ప్లకార్డు ప్రదర్శిస్తారంటారా? అంటే నాయకుల ప్రోత్సాహం లేకుండానే. సార్ ఒకటి సార్, ఇది కంప్లీట్లీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు అంటే, నేను గనక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే జనంలోకి వెళ్ళాలి. జనంలోకి వెళ్ళడాన్ని నీ ప్రభుత్వం గతంలో లోకేష్ గారు ఆపినట్లు, చంద్రబాబు నాయుడు గారు ఆపినట్లు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆపినట్లు ఈ ప్రభుత్వం ఆపట్లేదు. నువ్వు జనంలోకి వెళ్తావా? వెళ్ళు. సమస్యలు అడ్రస్ చేస్తావా? చెయ్యి. మా వరకు తీసుకొస్తావా? మా వరకు తీసుకొస్తే అది గనక ప్రభుత్వం ఒక సొల్యూషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే ఓపెన్ ఫోరంలోనే మేము సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. లేదు దాంట్లో సమస్యలు ఉన్నాయైతే ఆ సమస్యల గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ నీకు కావాల్సింది ఏంటి? నువ్వు జనాల్లో తిరగలేవు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా పరదాలు కట్టుకుని పరదాల మాటున వెళ్ళిపోయిన ఒక రాయల్, ఏమంటారంటే ఒక రాజులాగా నిన్ను నువ్వు పోర్ట్రే చేసుకున్నావు. నిన్ను నువ్వు అనుకున్నావు, అట్లీస్ట్ జనాలు నిన్ను చూడకపోయినా నిన్ను నువ్వు అనుకుని పరదాల మాటను దాక్కుని పోవడము, నిన్నెవడూ చూడకూడదు 4 గోడల మధ్యన ఉండడము, ప్యాలెస్ల్లో ఉండడము, ఈ సుఖాలన్నిటికీ అలవాటు పడిపోయాడు సార్. ఇప్పుడు కొత్తగా జనాల మధ్యలోకి రావాలంటే రాలేడు. మరేం చేయాలి? ఇలా అంటే నెలకొకసారి పరామర్శ యాత్ర, ఓదార్పు యాత్ర అని పెట్టుకుని ఒకసారి దాన్ని ఇలాంటి అరాచకవాదుల్ని, లేకపోతే ఇలాంటి దుర్మార్గుల్ని, గూండాల్ని, రౌడీల్ని ఈ పరామర్శ యాత్రలో పెట్టి వాళ్ళతో గొడవ చేయించి, రేపొద్దున్న ఒకవేళ ప్రభుత్వం ఇలా మీరు గొడవ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేము అడ్డుకుందాం అనుకుంటున్నాము, మీ యొక్క పరామర్శ యాత్రల్లో లేకపోతే మీ ప్రోగ్రామ్స్లో అస్తమాటు ఇట్లాంటి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తూ అల్లర్లు జరుగుతున్నాయి, సో మేము కొంచెం దీన్ని రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే దాన్ని సాకుగా చూపించి, బూచిగా చూపించి చక్కగా బెంగళూరు ప్యాలెస్లో బొబ్బుందాం అనే ఒక ప్లాన్ తప్పించి ఎప్పుడో సంవత్సరం క్రితం, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. ఇప్పుడు చచ్చిపోలే సార్. బెట్టింగ్లు ఆడి మేడం ఏదైతే ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడని బెట్టింగ్ కట్టి ఆ డబ్బులు తీర్చాలని చెప్పి భయంతోటి జగన్మోహన్ రెడ్డే ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చచ్చినోడికి ఈ రోజు పరామర్శ చేస్తాడంట. ఆ చావుని కూటమి ప్రభుత్వానికి రుద్దుతాడంట. సార్ జగన్మోహన్ రెడ్డికైనా సిగ్గుండాలి కదా సార్, నిజమైన నాయకుడు అయి ఉంటే. అందుకే చెప్తున్నా, హీఈస్ నాట్ ఏ లీడర్. దయచేసి వాడిని లీడర్గా చూడొద్దు. ఎవరికైతే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఉండే చీప్ మెంటాలిటీ ఉంటుంది చూడండి, జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ సేమ్ యాజ్ ద లెవెల్ ఆఫ్ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. ఆ లెవెల్లోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయికి మించి ఆలోచించడు. అందుకే ఈరోజు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నీ అంటే కార్యకర్తలు ఇలాంటి ఫ్లెక్స్లు చూపిస్తే, టీడీపీ కార్యకర్తలో, జనసేన కార్యకర్తలో అక్కడ ఎవరైనా గ్రౌండ్ లో ఉంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఆ ఫ్లెక్స్లు పట్టుకున్న వాళ్ళని అడుగుతారు, గొడవలు జరుగుతాయి అనే ఒక దురుద్దేశంతో చేసిన పర్యటన తప్పించి ఈ పర్యటనలో ఏదన్నా ఉపయోగం ఉందా సార్? నేను ఎప్పుడు చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ నేపథ్యం పరామర్శలు, ఓదార్పులు. చచ్చిన అంటే శవాల పైన చిల్లర ఏరుకునే రాజకీయం జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ శవం ఉంటే అక్కడ రాబందులా వాళ్తాడు. నాకు డౌట్, గత జన్మలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రాబందు జాతికి సంబంధించి ఏమన్నా ఇంకా ఆనవాళ్ళు ఆ వాసన పోలేనట్లుందండి. గత జన్మలో ఏదో రాబందు అయి ఉంటాడు. ఇంకా ఆ శవం కనిపించగానే ఆ వెంటనే వెళ్ళి వాలిపోయే వాసన అయితే నాకు తెలిసి పోలే. సంవత్సరాల తరబడి కూడా ఎవడు చచ్చాడా, ఎవరి దగ్గరికి వెళ్దామని ఎతుక్కుని మరీ ఈరోజు బయటకు వస్తున్నాడంటే, సరే ఈ 1 ఇయర్లో ప్రజలు ఇంకో ఇలా ఇబ్బంది పడ్డారు, ప్రజలకి ఈ ఇబ్బంది ఉంది, గ్రౌండ్లో ఇదిగో ఈ ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, ఈ సమస్య మీద నేను బయటకు వస్తున్నాను, ఈ సమస్య మీద నేను నిల్చుంటున్నాను, ఈ సమస్య మీద నేను పోరాటం చేస్తున్నాను, ఈ సమస్య మీద నా కార్యవర్గం పోరాటం చేస్తుంది అని ఒక్క ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి నుంచి, వాళ్ళ పార్టీ నుంచి చూపించండి నాకు.
ఫస్ట్ ఫస్ట్ వచ్చాడు బయటికి. దేనికి వచ్చాడు సార్? ఇద్దరు గూండాలు నరుక్కుని నరుక్కుని చచ్చిపోతే గుంటూరులో వాళ్ళని పరామర్శించడానికి పోతాడు. లేకపోతే ఆ ఏది ఆ, తెనాలి సార్. ఏదైనా దుర్ఘటనలు తెన్- జరిగి ఏదో ఒక దుర్ఘటన జరుగుతుంది. ఆ దుర్ఘటనలో సార్ ఎక్కడో ఒక చోట జరుగుద్ది. న్యాచురల్ అవును. కలామిటీ, ఇలాంటి దుర్ఘటనలు జరగడం సహజం. అలాంటి దుర్ఘటనలో ఎవరన్నా చచ్చిపోతే అక్కడికి పోతాడు, ఆ శవాల దగ్గరికి పోతాడు, శవాల దగ్గరికి పోయి నవ్వుతాడు. లేకపోతే ఇట్లాంటివి కూడా మా మా పార్టీ నాయకుల్ని చంపేస్తున్నారో అని ఊదరగడతాడు. నీ పార్టీ నాయకుల్ని నిజంగా చంపేస్తే వెళ్ళి పాడిమోయవా నువ్వు? పాడిమోసి నా పార్టీ కార్యకర్త నా పార్టీ కోసం చచ్చిపోయాడని చెప్పవా? ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటాం సార్, తోటా చంద్రయ్య మా పార్టీ కోసం చచ్చిపోయాడు. జై చంద్రబాబు అని అనొద్దు, జై జగన్ అని చెప్పాను. నిన్ను వదిలేస్తావంటే జై చంద్రబాబు అని చెప్పి అని మరీ నేను చచ్చిపోయాడు అతను. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పాడిమోసాడు సార్. మరి నీకేంటంత పొగరు? అంటే కేవలం నీ నీచ రాజకీయం కోసం, శవాల్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయం చేయడం కోసమే బయటకు వస్తా తప్పించి బెంగళూరు ప్యాలెస్ నుంచి ఇంకొక దానికి రావు అని చెప్పి నిన్నటి నీ ప్రెస్ మీట్ తో పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకంటే ఇతనే సమర్థిస్తున్నాడు. సినిమాల్లో డైలాగులు పెడితే తప్పేనా? అది కూడా తప్పేనా అంటే తప్పు. సినిమాల్లో క్రైమ్ చేస్తారు, నువ్వు వచ్చి బయట క్రైమ్ చేస్తావా? సినిమాల్లో రేపులు చేస్తే నువ్వు వచ్చి బయట రేప్ చేస్తావా? సార్ జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాను కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రోడ్డు మీద నిలబెట్టి ఈరోజు ఇలాంటి మాట సార్, ఎవరైనా పోని మన ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడితే ఊరుకుంటామా సార్? రోడ్డు మీద నిలదీయమా? రోడ్డు మీద నిలదీస్తే తప్పించి వాడి స్థాయి వాడికి గుర్తురాదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏదో ఆకాశంలో ఉన్న, నేను ఎక్కడి నుంచో భూమి మీద నుంచి రాలేదు, అమ్మ కడుపులోంచి ఊడిపడలేదు, ఏదో ఆకాశంలోంచి ఊడిపడ్డాను నేను అని అనుకుంటున్నాడు. లేదు సార్, జగన్మోహన్ రెడ్డి కూడా నార్మల్ గా అమ్మ కడుపులోంచి వచ్చాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 ఇచ్చి ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఆ 11 పక్కన ఇంకొక ఒకటి ఉంది కదా, ఆ ఒకటి కూడా పీకేస్తే అప్పుడు గుర్తు వస్తుంది అనమాట. సెన్సెస్ లోకి వస్తాడు, ఎక్కడి నుంచి పుట్టాడో అనే ఒక సెన్సెస్ లోకి వస్తాడు. ఓకే మేడం. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.